ఫ్రెండ్స్ ఒక సైడ్ ఏమో ఫుల్ చలి, బట్ చలికి లేవాలంటే అస్సలు సుక్కలు కనిపిస్తున్నాయి. బట్ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సింది. మేము రేపు ఫెస్టివల్ అనగా వెళ్ళినాము. మార్నింగ్ 5:40కి లేచినాము. మా ఆయన ఏమో 5:30కే లేపుతాన్నాడు. ఏం వద్దులే 5:40కి సరిపోతుంది అన్నాడు. ఆయన ఎప్పుడంటే ఆత్ర పెట్టేస్తుంటాడు. సో తీరా మేము స్టేషన్కి వెళ్ళినాక ట్రైన్ మాత్రం చాలా అంటే చాలా లేట్ వచ్చేసింది. చెప్తాను ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో వచ్చేసి అసలు చేసిన అనుకోండి, అంత ఏడుపు వచ్చేసింది. ఇక స్టేషన్కి అయితే వెళ్ళినాము. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు ఇక్కడ పక్కకి. చాలా బాగుంది, నీట్గా డీసెంట్గా. ఇక లేట్ ఉందమ్మ ట్రైను, దాదాపు 2 hours లేట్ అని చెప్పిండ్రు. అయినా పర్లేదు మేడం, మాకు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు, పిల్లల దగ్గర మళ్ళీ ఇబ్బంది అవుతుంది, నాకు టికెట్ ఇవ్వండి మేడం అంటే ఇక టికెట్ తీసుకొని నేను వెళ్ళిపోయాను. అయితే ఎటు చూసినా చాలా నీట్గా ఉంది బేగంపేట స్టేషను. మళ్ళీ కొత్తగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేశారని చెప్పాను కదా. స్టేషన్ వచ్చేసి ముందు వేరే సైడ్ ఉండే ఎంట్రన్స్, ఇప్పుడు ఇది కొత్తగా చేసిండ్రు. ఎంట్రన్స్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. బయట కూడా వీడియోస్ తీసుకోవడానికి కానీ ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇక ఒక వీడియో తీశాను, కొన్ని ఫొటోస్ కూడా దిగాను. అది షార్ట్లు నేను అప్లోడ్ చేశాను, చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. రెగ్యులర్గా టైమింగ్ వచ్చేసి ట్రైన్ 8:30 వరకు వచ్చేసేది, బట్ ఈరోజు అయితే 2:30కి వచ్చింది. ఇక మా ఆయన 9 వరకు వెయిట్ చేసిండు. ఇక ఇంకొస్తలేదు అని ఇక మా పిల్లలకి ఏడుస్తారు అన్నట్టు వాళ్ళకి చిప్స్ ప్యాకెట్ ఇప్పించి ఆయన తన ఆఫీస్కి వెళ్ళిపోయిండు. మా పిల్లలు అయితే చాలా ఇబ్బంది పెట్టిండ్రు. ఎట్లా అట్లా నాకు సుక్కలు కనిపించినాయి. ట్రైన్ లేట్ రావడంతో మా పిల్లలు సతాయించడంతో నాకైతే సుక్కలు అంటే సుక్కలు కనిపించినాయి. మా పిల్లలు వాళ్ళ డాడీ వెళ్ళిపోయినప్పుడు కూడా చాలా ఏడ్చిండ్రు. బట్ ఎట్లనో డైవర్ట్ చేసిన ఏదో ఒకటి చూపించి. పిల్లలు చిప్స్ ప్యాకెట్ ఉన్నంతసేపు ఏడవలేరు. ఇక చిప్స్ ప్యాకెట్ అయిపోయిందాడు వాళ్ళ డాడీ గుర్తొచ్చి డాడీ అని ఒకటే సతాయించుడు ఏదో ఒకటి వంకతోటి. నాకైతే సుక్కలు కనిపించినాయి. అబ్బా అసలు నాకు ఏడుపు వచ్చేసింది. వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ అయినా 1 hour తర్వాత ఒకటే ఏడుపు. మా టిల్లుగాడు ఏం తినడానికి ఇచ్చినా డైవర్ట్ అవుతలేడు. ఒక దిక్కేమో ట్రైన్ సౌండ్స్కి భయపడిపోతుండు. వాడి చెవుల దగ్గర నుంచి నా చేతులు అసలు తీయడం లేడు. అడ్డమ్మ కొంచెం కుదురుగుంది కానీ మా టిల్లుగాడు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాడు, నన్ను ఇబ్బంది పెట్టిండు. మాకైతే ఇక చెప్పలేను నా బాధ వచ్చేసి, నా సిచ్యువేషన్ వచ్చేసి ఇక అలా హ్యాండిల్ చేసేసిన. అసలు 5 hours అవుతుంది ట్రైన్, ఇంకా రావట్లేదు. అసలు చాలా అంటే చాలా బీపీ రేగుతుంది నాకైతే. ఇంటికి వెళ్ళిపోదామేమి, తొక్కల పండుగ వద్దు, ఈ ఫెస్టివల్ వద్దు, ఏమొద్దు అన్నంత బీపీ వచ్చేసింది. మా ఆయన ఫోన్ చేసి ఊబర్ బుక్ చేయాలని ఒకటే ఫోన్ చేస్తుండు. అసలు చాలా కన్ఫ్యూజ్ అయిపోయినా. ఇంతసేపు వెయిట్ చేసిన, ఇంకొక 1/2 hour వెయిట్ చేస్తే వస్తుందేమో ట్రైన్ అని చాలా కన్ఫ్యూజన్ తోటి ఇక ఫైనల్గా
2:30 ఆ టైంకి ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా నాకు చాలా ఇబ్బంది అయింది. ఒకరి హెల్ప్ తీసుకొని నేను పిల్లలైతే హ్యాపీగా సేఫ్గా ట్రైన్ అయితే ఎక్కినాం. సేఫ్గా ఇంటికి కూడా రీచ్ అయిపోయినాం. స్టేషన్లో మా అన్న మేము వెళ్ళేసరికి వెయిట్ చేస్తున్నాడు మా కోసం వచ్చేసి. ఎవరైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా, మీ వాళ్ళ హెల్ప్ అని అనుకోవచ్చు మీరు. బట్ నాకు ఇట్లా అలవాటు అయిపోయింది అనుకోండి. ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు పిల్లలు. ఈ తీరు లేట్ ఎప్పుడు రాలేదు ట్రైన్ వచ్చేసి. ఇక ఫైనల్గా ఎట్లనో అట్లా సుక్కలు చూసి మొత్తానికైతే ఇంటికి రీచ్ అయిపోయినాం. ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఫెస్టివల్ సెలబ్రేషన్ వీడియో పెడతాను. ఓకేనా? బాయ్ బాయ్.